గత 10 ఏళ్లు ఒకే కుటుంబం ప్రభుత్వాన్ని నడిపిందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణ వస్తే భవిష్యత్తు బాగుంటుందని ఫైట్ చేశామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒకే కుటుంబం బాగుపడిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బంగారు తెలంగాణను చేసేందుకు కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మాస్టర్ జీ రచించిన పాటను రిలీజ్ చేశారు. తాను రాసిన పాటను ఎమ్మెల్యే వివేక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు మాస్టర్ జీ. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర వేశారు. మేము అప్పుడు పార్లమెంట్లో ఎంపీలుగా ఉండి అప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి మేము చాలా కృషి ఆ రోజుల్లో చేయడం జరిగింది. పార్లమెంట్ నుంచి మాకు సస్పెండ్ చేయడము, పార్లమెంట్ నుంచి మాకు రిమార్క్స్ ఏదైతే పాస్ చేశారో ఆ రోజులలో కేవలము తెలంగాణ సాధన కోసం హౌస్ ప్రొసీడింగ్స్ డిస్టర్బ్ చేయడము, అందరు నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గరికి వెళ్ళి ఎందుకు తెలంగాణ ఇవ్వాలని చెప్పి మేమందరం ఆ రోజులలో కీలకమైన పాత్ర వేయడం జరిగింది. ఆ రోజులలో చాలామంది మంత్రులు కావాలి, పోర్ట్ఫోలియోలు కావాలని చెప్పి ఆ రోజులలో ప్రయత్నం చేశారు. కానీ ఎంపీలు మాత్రము ఆ రోజులలో కేవలము తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ కార్యాచరణతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. 12 సంవత్సరాలు పూర్తిగా ఈ 12 సంవత్సరాలలో మనకు ఏదైతే తెలంగాణ ఆలోచించుకున్నామో, ఏదైతే తెలంగాణ ఆశించినామో అది కాలేదు. ఎందుకంటే ఒక కుటుంబమే మొత్తము ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి వారి సొంత లాభాల కోసము 10 సంవత్సరాలు నడిపించిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణ మంచిగా కావాలి, తెలంగాణ ఉద్యోగాలు ఎక్కువ రావాలి, తెలంగాణలో ప్రజలు ఏదైతే ఇళ్ళ గురించి ఆశించినారో, హెల్త్ సెక్టర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు రావాలో ఇవన్నీ ఆ రంగాలలో చూసుకుంటే ఇప్పుడు ఒక అవకాశం ఉంది. మళ్ళీ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసే అవకాశం మళ్ళా రావడం జరిగింది. ఈ సందర్భమున మన మాస్టర్జీ గారు ఒక మంచి పాట రాశారు. ఈ తెలంగాణలో ఎట్లా తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి మాస్టర్జీ గారు ఈ పాట రావడం జరిగింది. ఈ రిలీజ్ చేసి అందరూ ప్రేక్షకులు కూడా ఈ పాట వినాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించినటువంటి రోజు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎందరో మహానుభావులు, ముఖ్యంగా మన కాకా వెంకటస్వామి, కొండలక్ష్మీబాబు, సదాలక్ష్మి లాంటి మహానుభావులతో పాటు ఎందరో అమరవీరులు, దాదాపుగా 2000 మంది విద్యార్థులు దానికి తమ ఆత్మార్పణం చేయడంతో రావడం జరిగింది. ఇటువంటి తెలంగాణను మనం కాపాడుకోవాలంటే ఓన్లీ కాంగ్రెస్ మనకి ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి మన రక్షకులు. వారిని మనం కాపాడుకోవాలి, అది మనల్ని కాపాడుతుంది.